నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో అశోక్ నగర్ ప్రభుత్వ స్కూల్లో గురు పూజోత్సవం చేసిన ఉప్పలమెట్ట కపుల్స్ క్లబ్ విజిట్ చేసిన రీజనల్ చైర్మన్ చిన్ని సాయి కుమార్. స్నేహజ్యోతి ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద గృహిణికి గ్రైండర్ ను విరాళంగా అందజేసిన జంగారెడ్డిగూడెం కిడ్స్ కాన్వెంట్ అధినేత కోరా నాగేశ్వరరావు, రేవతి రాణి దంపతులు. జంగారెడ్డిగూడెం సాయి బాలాజీ టౌన్షిప్ అంగన్వాడీ కేంద్రం నందు పౌష్టికాహార మాసోత్సవం, స్వదేశీ బొమ్మల ప్రదర్శన. పర్యావరణ రహిత మట్టి వినాయక స్వామి విగ్రహాలపై స్పార్క్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం, మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ. విజయవాడ ముంపు ప్రాంతాలలో పంటుపై పర్యటించిన సీఎం చంద్రబాబు నాయుడు, మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ షర్మిల. సేవే పరమావధిగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ పనిచేస్తుందని జిల్లా 213A వాసవి క్లబ్ రీజనల్ చైర్మన్ చిన్ని సాయి కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెంలో అశోక్ నగర్ ప్రభుత్వ పాఠశాల నందు వాసవి క్లబ్ ఉప్పలమెట్ట కపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురు పూజోత్సవం, రీజనల్ చైర్మన్ చిన్ని సాయి కుమార్ విజిట్ కార్యక్రమం చేపట్టారు. తొలుత కోడూరు మెడూస్ ప్రాంతంలో ఉన్న నాగమ్మ తల్లిని సాయి కుమార్ దర్శించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సాయి కుమార్ ను పూలదండలతో ఉప్పలమెట్ట కపుల్స్ క్లబ్ అధ్యక్షులు గుల్లపూడి మురళీకృష్ణ సత్కరించారు. అనంతరం అశోక్ నగర్ ప్రభుత్వ పాఠశాల నందు గురు పూజోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. టీడీపీ మాజీ కౌన్సిలర్ చిట్టిబెన రామలింగేశ్వరరావు విచ్చేశారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలదండలు వేసి ఆయన చేసిన సేవలను మననం చేసుకున్నారు. సుమారు 10,000 రూపాయలైన బీరువాను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా అశోక్ నగర్ ఉపాధ్యాయులను ఉప్పలమెట్ట కపుల్స్ క్లబ్ అధ్యక్షులు గుల్లపూడి మురళీకృష్ణ, కార్యదర్శి కొనకల శ్యామ్ సత్యనారాయణ, కోశాధికారి బివి సత్యనారాయణ, రీజియన్స్ సెక్రటరీ ఓలేటి కృష్ణ కుమార్, క్లబ్ సీనియర్ సభ్యులు ఇమ్మడి భాస్కర్ పాల్గొన్నారు. స్కూల్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సాయి కుమార్, చిట్టిబెన రామలింగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఉప్పలమెట్ట వాసవి క్లబ్ కపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇవాళ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా రీజనల్ విజిట్ జరిగింది. ఈ రీజనల్ విజిట్లో ఎంపీపీ స్కూల్లో అశోక్ నగర్ ఎంపీపీ స్కూల్లో ఇక్కడ స్కూల్కి ఇక్కడ బీరువా ఒకటి ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా పిల్లలకి వేరే ఇవ్వడం జరిగింది. ఇంకా వీళ్ళు చేసిన స్కూల్ ఆవరణలో మొక్కలు కూడా వేయడం జరుగుతుంది. ఇలా స్కూల్కి వీళ్ళు ఇవ్వడానికి చాలా గర్వంగా భావిస్తున్నాను. ఇంకా ఎన్నో ఈ స్కూల్కి ఇవ్వాలని, చాలామంది కూడా గవర్నమెంట్ స్కూల్స్కి అన్నీ ఇవ్వాలని, అన్ని సదుపాయాలు వాళ్ళకి తక్కువ ఉంటాయి కాబట్టి ఇంకా ఎక్కువ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈ రోజున మహనీయుడు విద్యాదాత డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా దూత ఉంటే దాతకు కొదవ ఉండదని స్నేహజ్యోతి ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు కొల్లేపర ఆనంద్ అన్నారు. జంగారెడ్డిగూడెంలో కిడ్స్ కాన్వెంట్ నందు ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. పీజీ రాజా పూర్వ విద్యార్థులందరూ కలిసి ఏర్పాటు చేసిన స్నేహజ్యోతి ఆధ్వర్యంలో కిడ్స్ కాన్వెంట్ కరెస్పాండెంట్, పదవి విరమణ పొందిన మెజిస్ట్రేట్ కోరా నాగేశ్వరరావు, కోరా రేవతి రాణి దంపతుల ఆర్థిక సహాయంతో పేద గృహిణికి గ్రైండర్ ను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన కోరా నాగేశ్వరరావు దంపతులను శాలువాతో స్నేహజ్యోతి సభ్యులు సత్కరించారు. ఉపాధ్యాయులను ప్రస్తుత విద్యార్థులు సన్మానించారు. తొలుత ఉపాధ్యాయ పితామహుడు సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలదండలు వేసి నివాళులర్పించారు.
అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవంలో భాగంగా మన పూర్వ విద్యార్థులు ఇక్కడ స్నేహజ్యోతి చారిటబుల్ ట్రస్ట్ పెట్టి అనేక పేదలకి కుల మతాలకు అతీతంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఒక అమ్మాయికి పేదరాలైనటువంటి అమ్మాయికి తన జీవనోపాధి నిమిత్తం పిండి రుబ్బే మిషన్ వాళ్ళకి అవసరం ఉందని చెప్పేసి మాకు తెలియజేయడం జరిగింది. వెంటనే మేము స్పందించి మా విద్యా సంస్థ తరపున ఈ పిండి రుబ్బే మిషన్ని మన సంస్థ తరపున ఆ అమ్మాయికి జీవనోపాధి నిమిత్తం ఈరోజు ఈ స్నేహజ్యోతి ట్రస్ట్ ద్వారా అందించడం జరుగుతుంది. అలాగే ఇవే కాకుండా ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఏం జరిగినప్పటికీ కూడా మన సంస్థ దృష్టికి తీసుకొచ్చినట్లయితే ఎంతో కొంత మేము సంస్థ తరపున కూడా మీకు తోడ్పాటును అందిస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ముందుగా అందరికీ ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అండి. మేము పీజీ రాజా ఓల్డ్ స్టూడెంట్స్ స్నేహజ్యోతి అనే ట్రస్ట్ని ఏర్పాటు చేశాము. దీని ద్వారాగా జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంతాల్లో కులమతాలకు అతీతంగా నీట్లీగా ఎన్నో సేవా కార్యక్రమాలు సర్వీసులు చేసుకుంటూ వస్తున్నాము. ఈ రోజున ఇక్కడ మన జంగారెడ్డిగూడెంలో నివసిస్తున్న భాగ్యలక్ష్మి అనే నిరుపేద యువతకి ఉపాధి కోసం వారు ఇడ్లీ పిండి అమ్ముకునే జీవనోపాధి సాగిస్తానని మా బాలుగారి ద్వారా మాకు తెలియజేశారు. నీట్లీగా ఆవిడకి ఈ అవసరం ఉందని మా మేడం గారిని కోర నాగేశ్వరరావు గారిని అండ్ రేవతి మేడం గారిని మేము సంప్రదించడం జరిగింది. అడిగిన వెంటనే మీరు ఆవిడ స్పందించి మేడం గారు ఆవిడకి ఉపాధి కల్పిస్తానికి నేను సహకరిస్తానని తెలియజేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని మేము చదువుకున్న ఈ పరిసర ప్రాంతాల్లో మాకు విద్య నేర్పిన మా ఉపాధ్యాయుల మధ్యలో చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. దీనికి ఈ కార్యక్రమానికి ద్రవ్య సహాయం అందజేసిన వారు కోర నాగేశ్వరరావు గారు అండ్ రేవతి మేడం గారు. వారికి మా స్నేహజ్యోతి తరపున మా బ్యాచ్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అంతేకాకుండా ప్రతిసారి కూడా మీ కార్యక్రమం తలపెట్టిన మమ్మల్ని సంప్రదించండి, మీకు కూడా మేము చేదోడుగా మేము ఉంటామని వారు మాకు మాటిచ్చారు. దీనికి మేము చాలా సంతోషపడుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో ఐసిడిఎస్ కు ప్రత్యేక స్థానం ఉంటుంది. అప్పుడే పుట్టిన శిశువు నుంచి గర్భిణి పోషణపై ఐసిడిఎస్ బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. జంగారెడ్డిగూడెంలో సాయి బాలాజీ టౌన్షిప్ నందు కోడ్ నంబర్ 75 అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార మాసోత్సవం స్వదేశీ బొమ్మల ప్రదర్శన నిర్వహించారు. గోల్డెన్ వర్డ్స్, శారీరక అభివృద్ధి, భాషాభివృద్ధి, మేధాభివృద్ధి, సాంఘిక అభివృద్ధి, బిఫోర్ మెంబర్స్, ఆఫ్టర్ మెంబర్స్, ఆడుతూ నేర్చుకుందాం, మాసాలు, వారాలు, కుటుంబ చిత్రాలు తదితర అంశాల గురించి చిన్ననాటి నుంచే అంగన్వాడీ కేంద్రాలలో విద్యార్థులకు అర్థమయ్యేలా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ లక్ష్మి, అంగన్వాడీ టీచర్ జగదీశ్వరి పాల్గొన్నారు. బాలింతలకు, గర్భిణులకు, పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వడం వలన కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించడమే కాకుండా స్వదేశీ బొమ్మల ప్రాముఖ్యతను వివరించేందుకు ఈ నెల 30వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలను ఐసిడిఎస్ పరిధిలో ప్రతి అంగన్వాడీ కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వెరీ గుడ్. నువ్వు కూడా కూర్చో. కూర్చో అని చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ విచ్చునా. హాయ్ చెప్పు. హాయ్ ఇక్కడికి వచ్చిన తల్లులకి, హెచ్బి గారికి, మా వర్కర్లకి అందరికీను, అలాగే ఈరోజు 1 నుంచి 30 వరకు పోషక వారోత్సవాలు జరపడం జరుగుతుందండి ప్రతి అంగన్వాడీ సెంటర్లో కూడాను. ఈరోజు అనగా ఈవేళ 75 కేంద్రంలో చేయడం జరిగిందండి పోషక వారోత్సవాలు. అలాగే తల్లులు, పిల్లలు కూడా రావడం జరిగిందండి ఇక్కడికి. వాళ్ళకి గర్భవతులు వాళ్ళని తీసుకోవాల్సిన ఆహారం గురించి వాళ్ళకి వివరించడం జరుగుతుంది. పౌష్టికాహారం అంటే బాగా ఎనిమికగా ఉంటున్నారు గర్భవతులు, బాలింతలు. వాళ్ళు ఏమేమి ఆహారాలు తీసుకోవాలనే ఇది చెప్పడం జరిగింది. ఎక్కువ ఆకుకూరలు, మునగాకులు తీసుకోవాలి వాళ్ళు. అలాగే పండ్లు, జామ పండ్లు, అలాగే అరటి పండ్లు ఇవి కూడా తీసుకుని తినాలని వారికి చెప్పడం జరిగింది. అలాగే శామ్యాం పిల్లలు కూడా బరువులు చూసి మేము వారికి కూడా అదనంగా ఒక గుడ్డును అలాగే ఒక 100 ml పాలు ఇవ్వటం జరుగుతుందండి అంగన్వాడీ సెంటర్లోను. అలాగే ప్రతి బిడ్డ, తల్లి కూడా క్షేమంగా ఉండాలని మేము వారికి వివరించడం జరిగిందండి. నమస్కారం అండి.
మాది జంగారెడ్డిగూడెం ఐసిడిఎస్ ప్రాజెక్టు కోడ్ నెంబర్ 75 అంగన్వాడీ సెంటర్ అండి. అయితే పోషణ మాసోత్సవాలు కార్యక్రమం సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు జరుగుతుందండి. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సెప్టెంబర్ 5వ తారీఖున ఇక్కడ కోడ్ నెంబర్ 75 అంగన్వాడీ సెంటర్లో జరపడం జరుగుతుంది. అయితే ఈ పోషణ మాసోత్సవాలలో ఈ వీక్లో చేయవలసిన కార్యక్రమం ఏంటంటే స్వదేశీ బొమ్మల ప్రదర్శన. అంటే మనం ఎక్కువగా తల్లులు, గర్భవతులు, బాలింతలు తల్లులకు మేము తెలియజేసేది ఏంటంటే అండి, అంగన్వాడీ కేంద్రం నుంచి మా సమాచారం, మీరు విదేశీ వస్తువులు పిల్లలకి బొమ్మలు అవి వాడద్దు, స్వదేశీ వస్తువులు మాత్రమే వాడండి అని తెలియజేయటం కోసం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అండి. అంటే మనం సొంతంగా తయారు చేసుకోవడం కానీ మన స్వదేశంలో తయారు చేసే వస్తువులు కానీ వాడాలని ఈ ప్రదర్శన ద్వారా మా అంగన్వాడీ సెంటర్స్ ద్వారా తల్లులకు తెలియజేయటం జరుగుతుందండి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తల్లులకి, గర్భవతులకి, బాలింతలకి అందరికీ మా కృతజ్ఞతలు. జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ మెయిన్ క్యాంపస్ నందు గురు పూజోత్సవం సందర్భంగా వినూత్నంగా విద్యార్థులు ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యా వికాస్ యాజమాన్యం ఉపాధ్యాయుల చిత్రాలను కాగితపు పూలలో అలంకరించారు. విద్యార్థులను తీర్చిదిద్దుతూ వారంతటా వారే ఒక్కో మెట్టు ఎక్కే విధంగా శిక్షణ ఇచ్చే ఉపాధ్యాయుల ప్రాముఖ్యతను తెలియజేసే చిత్రాలను ఏర్పాటు చేశారు. రంగుల కాగితాలతో విద్యా వికాస్ మెయిన్ క్యాంపస్ ద్వారానికి ఇరువైపులా గురు పూజోత్సవం విశేషాలను గురించి అలంకరించారు. పర్యావరణ అనుకూల వినాయక చవితిపై స్పార్క్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు త్రినాథ్, ఏపీ కాలుష్య నివారణ మండలి సౌజన్యంతో జంగారెడ్డిగూడెం ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. దశాబ్దాలుగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లాంటి రంగు విగ్రహాలను విక్రయం చేస్తున్న ఇనుముల వెంకట పాపారావు మాట్లాడుతూ, ఈ ఏడాది నుంచి తాను కూడా మట్టి వినాయక విగ్రహాలను మాత్రమే అమ్మకాలు చేస్తున్నట్లు, రంగు విగ్రహాలను అమ్మడం మానేశానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతిభ అకాడమిక్ డైరెక్టర్ సింధూషారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పిల్లలందరూ బాగా చదువుకుంటారమ్మా. మరి వారి కార్యక్రమం జరిగి పెట్టారమ్మా. మరి మీరందరూ వినాయక చవితి చేసుకుంటున్నారా? ప్రతి సంవత్సరం. మరి అలాగే ఇవాళ వేదిక పెద్దలకి, మరి ఇంజనీర్ గారికి, మరి ఇంజనీర్ గారు చాలా చెప్పారు. ఇవాళ తెలుసాక ఇక్కడ ప్రత్యేకమైన కార్యక్రమానికి వచ్చారు. మరి ఆయన చాలా విషయాలు మీకు చెప్పారు. మీరు అందరూ విన్నారా? అలాగే ముందుగా మనం వినాయక చవితి మొదలు పడతాం, అవునా? మరి వేళ పర్యాటకం గురించి మాట్లాడారు మా ఇంజనీర్ గారు. పరిశుభ్రంగా ఉండాలి, మట్టి విగ్రహాలే వాడాలి. కానీ ఇది చాలా సంవత్సరాల నుంచి మట్టి విగ్రహాలే వాడాలని అంటున్నారు. కానీ రంగు వినాయకులు వాడటం అనేది, ఈ రంగు వినాయకులు వాడటం ఎంత వల్ల ఈ గురు పూజోత్సవం మరియు టీచర్స్ డే శుభాకాంక్షలు తెలుగు. పర్యావరణ అనుకూల వినాయక చవితి కార్యక్రమం అనేది ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఉమ్మడి రాష్ట్రంలోనే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మనకి ఉమ్మడి రాష్ట్రం హైదరాబాద్ రాజధానిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో చాలా ముందుగా పిల్లలందరికీ వినాయక శుభాకాంక్షలు. నేను రైతులు కాడ ప్రతి పార్టీ సంవత్సరాన్ని పొందుతున్నాను. కాకపోతే ఇది చాలా ఇబ్బందిగా ఉంది. వాతావరణం పొల్యూషన్ అవుతుంది. అందుకని ఈ సంవత్సరం నేను ఓన్లీ మట్టి బొమ్మలే అమ్ముతారండి. శాస్త్ర పరిధి బొమ్మలు 90 నుంచి 90 వరకు అమ్మేవాడు.
ఒక 3-4 లక్షల రూపాయలు బిజినెస్ చేశాను. ఇంకా చేయకూడదు. నాతో ఒక వ్యాపారస్తులు మారితే కానీ వాళ్ళు మాట్లాడని నేను ఈ సంవత్సరం అడుగుపెట్టి ఈ బిజినెస్లో దిగాను. మీ అందరి సహకారం ఉంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా మంచిగా చేద్దామని ఆలోచించాను. విజయవాడలో వరద ముంపు ప్రాంతాలలో చింతలపూడి శాసనసభ్యులు రోషన్ కుమార్ పర్యటిస్తున్నారు. భవానీపురం ప్రాంతాలలో విస్తృతంగా ఇంటింటికి వెళ్లి సహాయక చర్యలు చేస్తున్నారు. చింతలపూడి నియోజకవర్గం నుంచి కూటమి నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే వెంట పాల్గొన్నారు. ప్రజలకు అవసరమైన నిత్యావసరాలను పంపిణీ చేస్తున్నారు. మిషన్ హోప్ సంస్థ ఆధ్వర్యంలో వరద బాధితులను ఆదుకుంటున్నారు. స్వయంగా ఆయనే వరద బాధితులను పరామర్శిస్తూ వారికి కావాల్సిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అవకాశం ఉన్న చోట్ల ట్రాక్టర్స్, వ్యాన్లపై నడుచుకుంటూ వరద ప్రాంతాలలో వీధులలో సంచరిస్తూ ముంపు ప్రాంతాల వరకు ధైర్యాన్ని అందిస్తున్నారు. జంగారెడ్డిగూడెం అంబికా రెస్టారెంట్ అధినేత ఉక్కుర్తి సీతారాం 50,000 రూపాయలను వరద బాధిత ప్రజల సహాయార్థం ఎమ్మెల్యే రోషన్ కుమార్ కు అందజేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం పట్టణ 4వ వార్డు ఇందిరానగర్ కాలనీలో వారధి ట్రస్ట్ వ్యవస్థాపకులు 4వ వార్డు కౌన్సిలర్ వలవల తాతాజీ సారథ్యంలో వారధి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అతలాకుతలమైన విజయవాడలోని వరద బాధితులకు అండగా నిలిచేందుకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు దాతలకు విజ్ఞప్తిని చేస్తూ కార్యాచరణ ప్రకటించారు. గురువారం ఉదయం ఇందిరానగర్ కాలనీ శ్రీ అభయాంజనేయ స్వామివారి దివ్య సన్నిధిలో జరిగిన సమావేశంలో వలవల తాతాజీ వివరాలు ప్రకటించారు. ఈ నెల 6వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు ఇందిరానగర్ నుండి ప్రత్యేక వాహనంలో బియ్యం, పంచదారతో పాటు 10 రకాల నిత్యావసరాలతో కూడిన కిట్లను విజయవాడ తీసుకువెళ్లి అక్కడ నేరుగా వరద బాధితులకు అందించనున్నామని తెలియజేశారు. ఈ నేపథ్యంలో నిత్యావసర వస్తువులు అందించే దాతలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ద్రవ్య సహాయం కాకుండా వస్తు సహాయం అందించేందుకు కార్యాచరణ వారధి ట్రస్ట్ రూపొందించిందని తెలిపారు. సామాజికవేత్త కనుపర్తి లక్ష్మీ నరసింహ ధనకుమార్ మాట్లాడుతూ వారధి ట్రస్ట్ పారదర్శక సేవ దాతలకు ప్రేరణను అందిస్తుందని, సరి అయిన సమయంలో వారధి వేసిన అడుగు అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బసవరాజు వేణు, మద్దిపాటి శ్రీను, గుర్రం శాంతి, షేక్ హసీనా, మేకా సత్యనారాయణ, షేక్ మాబు, డి కృష్ణవంశీ, తియాల ప్రసన్న, దివార్ పాల్గొన్నారు. అతలకుతలం చేసింది. ఆ బాధని, ఆ కన్నీటి బాధని ఎంత వర్ణించినా తక్కువే. చాలామంది ప్రముఖులు రకరకాలుగా తన ఆర్థిక సహాయాలు చేస్తున్నారు. మా వారధి ట్రస్ట్ తరఫున మేము చేసే చిరు సహాయం ఏంటంటే, అక్కడ కొంతమంది కన్నా ఆకలి తీర్చాలి అన్న ఒక మంచి సంకల్పంతో మేము చేసింది ఏంటంటే, కొన్ని నిత్యావసర వస్తువులు అవి ఒక 9 వస్తువులు కిట్గా ఏర్పాటు చేసి ఇంటింటికి ఇవ్వడానికి మేము ఒక మంచి సంకల్పం తీసుకున్నాము. దీనికి ఎప్పుడు కూడా నేను ప్రధానంగా చెప్తాను, నా వారధి అండగా ఉన్నది ఎప్పుడు కూడా ఏంటంటే దేవుళ్ళ రూపంలో ఉన్న దాతలే. వాళ్ళ సహకారంలో అయితే నేను ఏ కార్యక్రమం కూడా ముందు చేయలేను. మరి ఒక్కసారి చెప్తాను, వ్యక్తిగతంగా నాకు ఆర్థిక ఇబ్బందులు ఎన్నో ఉన్నా సరే ఓ 10 మందికి మంచి చేయాలని ఒక మంచి సంకల్ప బలం నాది అవ్వబట్టే ఈ రోజున ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నాను. అలాగే ఈరోజు మళ్ళీ ఈ కార్యక్రమం కూడా తీసుకొని ఈ రోజున కొన్ని కుటుంబాల కన్నా చిరు చేయూత అందించాలని. అందరికీ నమస్కారం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణం 4వ వార్డు ఇందిరానగర్ కాలనీలో కొలువైన శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి వారి యొక్క దివ్య సన్నిధిలో వారధి ట్రస్ట్ ఆధ్వర్యంలో వలవల తాతాజీ సారథ్యంలో ట్రస్ట్ ప్రతినిధులు అనేక సేవా కార్యక్రమాలు గత 6 సంవత్సరాలుగా చేస్తూ
ఇక్కడ ప్రజల ఆదరాభిమానాలను పొందడమే కాకుండా ఎంతోమంది దాతలకి ఒక ప్రేరణగా నిలుస్తూ దాతలు చేసేటువంటి దాతృత్వానికి ఒక వేదికగా వారధిని మలచడం అనేది మీ అందరికీ తెలిసినటువంటి విషయం. ఈ క్రమంలో ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలు అతలాకుతలమైనటువంటి విజయవాడ పట్టణంలోని వరద బాధితులకు చేయూతను అందించే క్రమంలో వారధి నుంచి ఈ రోజున ఒక సహాయ పిలుపుని వారధి ట్రస్ట్ వ్యవస్థాపకులు నాగారి ఆధ్వర్యంలోని ట్రస్ట్ ప్రతినిధులు సమాజానికి విజ్ఞప్తిగా అందిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఈరోజు 5వ తారీఖు అంటే రేపు 6వ తారీఖు సెప్టెంబర్ విజయవాడ కలెక్టర్ కార్యాలయం నుంచి ఎనికేపాడు మీదుగా పొలాల్లోకి వెళ్లి బుడమేరు ముంపు ప్రాంతాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశీలించారు. పంటు మీద ఏలూరు కాలువ దాటి బుడమేరు ముంపును పరిశీలించారు. బుడమేరుకు గండ్లు పడిన ప్రాంతాల్లో జరుగుతున్న పనులపై అధికారులతో సీఎం చర్చించారు. సీఎం దెబ్బతిన్న పంటల వివరాలు స్థానికులను అడిగి తెలుసుకున్నారు. సీఎం అక్కడి నుండి మరో ప్రాంతానికి పరిశీలనకు వెళ్లారు. కేవలం ఆదేశించడమే కాకుండా క్షేత్రస్థాయిలో ఆదేశాలు ఏ విధంగా అమలవుతున్నాయి, సీఎం చంద్రబాబు నాయుడే స్వయంగా రంగంలోకి దిగడంతో సహాయక చర్యలపై అధికారులు శరవేగంతో ముందుకు సాగుతున్నారు. మరోపక్క అగ్నిమాపక సిబ్బంది స్వయంగా బురదతో నిండుకున్న గృహాలను, షాపింగ్ సముదాయాలను, రహదారులను శుభ్రపరిచే పనిలో నిమగ్నమయ్యారు. తొలిసారి అధికారులే గృహాలను శుభ్రపరిచే బృహత్తర కార్యక్రమానికి పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టారు. ఆలయాలు, చర్చిలు, మసీదులు సైతం వరద ప్రభావానికి గురయ్యాయి. మానవ రూపంలో ఉన్న పోలీసులు భగవంతుడి రూపంలో తమను ఆదుకుంటున్నారని పలువురు అంటున్నారు. వరదలో మునిగిపోతూ కూడా వరద బాధితులను భుజాలపై మోసుకుంటూ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోపక్క విజయవాడలో కన్నీటి దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. చిట్టినగర్ పరిధిలో అదృశ్యమైన 14 ఏళ్ల బాలుడు వరద నీటిలో శవమై తేలాడు. నడుములోతు నీటిలో మృతదేహాన్ని కుటుంబ సభ్యులు తీసుకువెళ్లారు. కొడుకుని తరలిస్తుండగా తల్లి రోధిస్తున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. వరద ముంపు ప్రాంతాలలో కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ వైఎస్ షర్మిల పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. విజయవాడ వరద బాధితుల కోసం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో ఉంగుటూరు మండలం కైకారం తూర్పు వీధిలో రైతులు, కౌలు రైతుల కుటుంబాల నుండి విరాళాలు సేకరించి పులిహోర ప్యాకెట్లు తయారు చేసి గురువారం విజయవాడ తీసుకువెళ్లారు. తూర్పు వీధి రామాలయం వద్ద నుండి సుమారు 2000 మందికి సరిపడా పులిహోర ప్యాకెట్లను వాహనాల ద్వారా విజయవాడకు తరలించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, జిల్లా సీనియర్ నాయకులు గుత్తికొండ వెంకటకృష్ణారావు, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా కన్వీనర్ కొర్ని అప్పారావులు మాట్లాడుతూ విజయవాడ వరద బాధితులకు తమ వంతు సహాయంగా రైతాంగం ఐక్యంగా కృషి చేయడం అభినందనీయమని అన్నారు. వరద బాధితులకు అందరూ అండగా నిలబడాలని కోరారు. వరద కారణంగా నష్టపోయిన రైతులను, ప్రజలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలా ఆదుకోవాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు ఉంగుటూరు మండలం కైకరం తూర్పు వీధికి సంబంధించిన ఇక్కడ ప్రజలందరూ కూడా, రైతులందరూ కూడా తలా కొంత సహాయం చేసుకుని దాదాపు 25,000 రూపాయలు వరకు వసూలు చేసి ఈరోజు విజయవాడ వరద బాధితులకి సహాయత్వం కోసం పులిహార పొట్లాలు రెడీ చేసి, అలాగే వాటర్ బాటిల్ కూడా రెడీ చేసి ఇక్కడి నుంచి ఒక వ్యాన్ని విజయవాడ పంపించడం జరుగుతూ ఉన్నది. అంటే ఇక్కడ రైతులు కానీ, కౌలు రైతులు కానీ, ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఐక్యంగా ఒక కమిటీగా ఏర్పడి నిన్న నుంచి ఆ రకమైన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఈ ఏర్పాట్లు చేయడం పట్ల మేము రైతు సంఘంగా, కౌలు రైతు సంఘంగా అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ నిరంతరం రైతుల సమస్య మీద అనేక ఆందోళనలు కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కానీ ఈరోజు విజయవాడ ప్రజలు చాలా ఇబ్బందుల్లోనూ, కష్టాల్లో, బాధల్లో ఉన్నారు. కాబట్టి ఈ వరద ముంపు ప్రాంత బాధితుల కోసం వాళ్ళ ఆహారాన్ని అందించడం కోసం ఇక్కడ అందరూ కూడా ఈ రాత్రి నుంచి వాళ్ళ కష్టపడుతూ ఈ పొట్లాలను రెడీ చేసి ఒక వ్యాన్ ద్వారా ఈ ఆహార పొట్లాలు పంపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఆ రకంగా అన్ని గ్రామాల్లో కూడా ఇదే పద్ధతుల్లో ప్రజలందరూ కూడా సహాయం చేసే దానికోసం సిద్ధం కావాలని చెప్పేసి, వరద బాధితులకు ఆదుకునేందుకు అందరూ కూడా మానవ దృక్పథంతో ముందుకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. మేడారం అడవులపై ప్రకృతి కన్నెర్ర చేసింది. మేడారం అడవుల్లో 15 కిలోమీటర్ల మేర వేల చెట్లు అకస్మాత్తుగా విరిగి పడిపోయాయి. సుడిగాలుల బీభత్సం సృష్టించి ఉంటాయని అంచనా వేస్తున్నారు. వేల చెట్లు నేలమట్టమయ్యాయి. ఒకవైపు భారీ వర్షాలు కురుస్తుంటే ములుగు జిల్లాలో పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. సుడిగాలి దాటికి మేడారం, తాటువాయి అటవీ ప్రాంతంలో వేల చెట్లు నేల కొరిగినట్లు తెలుస్తోంది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సుడిగాలి బీభత్సానికి స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని పర్యావరణవేత్తలు అంచనా వేస్తున్నారు. దీనికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
క్యాబిన్ ఎరుగుతారు టీడీపీ ఎమ్మెల్యే తనపై అత్యాచారం చేశారని ఓ మహిళ ఆరోపిస్తుంది. టీడీపీ ఎమ్మెల్యే రాసలీలల వీడియో లీక్ అవడం, తనపై జరిగిన అత్యాచారం గురించి స్వయంగా ఆ మహిళే మీడియాకు వివరించింది. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే రాసలీలల భాగవతంపై టీడీపీ సీరియస్ అయింది. ఏపీలో రాజకీయ ప్రముఖుల నేతల భాగోతాలు సంచలనంగా మారాయి. గతంలో వైసీపీ నేతల రాసలీలల భాగోతం బట్టబయలు కాగా, తాజాగా టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం వీడియోలు బయటకు వచ్చాయి. ఈ ఆరోపణలపై ఆదిమూలంపై టీడీపీ వేటు వేసినట్లు సమాచారం. జరిగినప్పుడు నా మొబైల్ నెంబర్ అతని దగ్గర ఉండడం జరిగింది. ఆ మొబైల్ ద్వారా నన్ను ట్రాక్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేసి అతను లొంగ తీసుకోవడం జరిగిందండి. నువ్వు కానీ నా దగ్గరికి రాలేదంటే మీ హస్బెండ్, నీ పిల్లలు ఇద్దరిని నేను చంపేస్తానని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేసేవాడండి. నీకు విలేజ్ పరంగా కానీ నీ మండల పరంగా కానీ ఎటువంటి లబ్ధులు కూడా నీకు చేరనివ్వనని చెప్పి నాకు బెదిరింపులు మొదలయ్యాయండి. నా పేరు బాబు, లక్ష్మి నా భార్య. గత 2 నెలలుగా ఈ ప్రవర్తన అలా ఒక రకంగా ఉండేది. కుటుంబంలో కొన్ని విషయాలు, ఒక భర్తగా కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. దాన్ని నేను పరిగణలోకి తీసుకొని ఒక ఎమ్మెల్యే అధికారి, ఒక సత్యవేడు నియోజకవర్గాన్ని ఎంతోమంది ప్రజాప్రతినిధులు ఉంటారు. ఆయనకి కొన్ని సమస్యలు ఉంటాయి. ప్రజల కోసం ఒక మంచిని చెయ్యాలనేదే ఒక ఎమ్మెల్యే ధర్మం. అంతేగాని ప్రజల ఉంటూ ప్రజల్లో తిరుగుతూ ఆడవాళ్ళపైన అత్యాచారం చేయటం ఇది మహానేరం. టీవీ సోదరులకి, మిత్రులకి కానీ నేను చెప్పేది ఒకటి సమస్య గట్టి. ఆడజాతికి అంతం ఎప్పుడో జరిగింది, పట్టిందని మనం అనుకుంటాం, చదువుకుంటూ ఉంటాం. ఒక ఎమ్మెల్యేనే ఇది మరుగుంటే సాధారణ మనుషులు ఇంకెట్లా ఉండాలో అని మీరు ఆలోచన చేయండి. మనం చిన్నప్పుడు చదువుకున్న చదువులు ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజాస్వామ్యం ఎదుకోబడిన ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యే ప్రజలకి రక్షణ లేకుండా ఇలాంటి ఆడవాళ్ళని అత్యాచారం చేసి బంధించి వాళ్ళని బెదిరించి రామకోణాలుగా పాల్పడే ఎమ్మెల్యేని కఠినంగా శిక్షించాలని కానీ నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే లాస్ట్ విన్నపం. అయ్యా, మా సత్యవేడు నియోజక ప్రజలకు నేను చెప్పేది ఒకటి. మన ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది, నా కూతురు పెళ్ళి ఉంది, మా అక్క శుభకార్యం ఉంది, నాకు కొడుకు పుట్టాడు, ఎమ్మెల్యే గారు మీరు రండి విందు చేయండి అని ఆనందపడిపోవాకండి. కోనేటి ఆదిమూలం అనే వ్యక్తి కామాంధుడు. మీ ఇంట్లో విందు చేసి నీ భార్య మీద చెయ్యేస్తాడో, నీ పిల్లం మీద, నీ అమ్మ మీద కన్నేస్తాడో, నీ కూతురు మీద చెయ్యేస్తాడు. ఇటువంటి కామాంధుని అరికట్టాలని బాబుగారిని విజ్ఞప్తి చేస్తాను. అంతేకాకుండా కోనేటి ఆదిమూలతో మా కుటుంబానికి ప్రాణహాని ఉంది. ఈ ప్రాణహాని నన్ను రక్షించాలని బాబుగారు కోరుకుంటూ సెలవు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు హుండీలను లెక్కించారు. తాడేపల్లిగూడెం తనిఖీదారు ఏ సుజన్ కుమార్ పర్యవేక్షణలో కేవీబీ బ్యాంక్ సిబ్బంది హుండీలను తెరచి లెక్కించారు. 86 రోజులకు గాను దేవస్థానం హుండీల ద్వారా 42,84,109 రూపాయలు, చిల్లర నాణాల రూపంలో 1,94,591 రూపాయలు, అన్నదాన హుండీ ద్వారా 1,06,665 రూపాయలు, చిల్లర నాణాల రూపంలో 1,965 రూపాయలు వెరసి మొత్తం ఆదాయం 45,87,330 రూపాయల ఆదాయం దేవస్థానానికి సమకూరినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలియజేశారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం
గురవాయగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామి వారి దేవస్థానం తాలూకు హుండీలను తెరిచి లెక్కింపు కార్యక్రమం పూర్తవడం జరిగింది. ఈ హుండీల లెక్కింపు కార్యక్రమం యాదవ ధర్మాదాయ శాఖ తాడేపల్లిగూడెం ఇన్స్పెక్టర్ శ్రీ సుజిల్ కుమార్ గారి పర్యవేక్షణలో వివిధ గ్రామాల నుండి వచ్చిన శ్రీ స్వామివారి సేవాభక్తులు, సిబ్బంది, ముఖ్యంగా జంగారగూడెం పట్టణం పరూరు వైశ్య బ్యాంక్ మేనేజర్ వారి సిబ్బంది యొక్క సహాయ సహకారంతో ఈ లెక్కింపు కార్యక్రమం పూర్తయింది. ఈ లెక్కింపు గతంలో జూన్ 10వ తేదీన నిర్వహించడం జరిగింది. అనగా 86 రోజులు కాల వ్యవధికి ఈ రోజున దేవస్థానం హుండీలు నోట్లు 42,84,109 రూపాయలు, చిల్లరి 1,94,591 రూపాయలు. అదేవిధంగా అన్నదానం క్యాష్ 1,06,665 రూపాయలు, చిల్లరి 1,965 రూపాయలు. వెరసి 86 రోజులకు కాను 45,87,330 రూపాయలు ఆదాయం సమకూరుందని సవినంగా మనవి చేసుకుంటున్నాను. జై శ్రీరామ్, జై హనుమాన్. కొయ్యలగూడెం మండలం కన్నాపురం నందు వేంచేసి ఉన్న వినాయక స్వామి విగ్రహానికి ఇత్తడి కవచాన్ని మట్టి శ్రీను, మహాలక్ష్మి దంపతులు ఆర్థిక సహాయంతో అందజేశారు. స్వామివారికి కవచాన్ని అలంకరించారు. అష్టోత్తరం, అర్చన, అభిషేకం వంటి పూజలు చేశారు. ఎంపీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు 14,000 రూపాయలకు ఖర్చు పెట్టి కవచాన్ని బహుకరించినట్లు శ్రీను తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలో అశోక్ నగర్ ప్రభుత్వ స్కూల్లో గురు పూజోత్సవం చేసిన ఉప్పల్మెట్ట కపుల్స్ క్లబ్ విజిట్ చేసిన రీజనల్ చైర్మన్ చిన్ని సాయి కుమార్. స్నేహజ్యోతి ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద గృహిణికి గ్రైండర్ ను విరాళంగా అందజేసిన జంగారెడ్డిగూడెం కిడ్స్ కాన్వెంట్ అధినేత కోరా నాగేశ్వరరావు, రేవతి రాణి దంపతులు. జంగారెడ్డిగూడెం సాయి బాలాజీ టౌన్షిప్ అంగన్వాడీ కేంద్రం నందు పౌష్టికాహార మాసోత్సవం, స్వదేశీ బొమ్మల ప్రదర్శన. పర్యావరణ రహిత మట్టి వినాయక స్వామి విగ్రహాలపై స్పార్క్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం, మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ. విజయవాడ ముంపు ప్రాంతాలలో పంటుపై పర్యటించిన సీఎం చంద్రబాబు నాయుడు, మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ షర్మిల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.